నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న ఈ నవనిర్మాణ దీక్ష ఒకసారి ఆ పేపరు చదివితే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఏ విధంగా ఎంత ఘోరంగా అవహేళన చేస్తా ఉన్నాడు అనేది అర్థమవుతుంది. నవనిర్మాణ దీక్ష పేరుతో తాను ఏం చెప్తా ఉన్నాడు అని అంటే అవినీతి రహిత ఆంధ్ర రాష్ట్రం కోసం అందరూ పాటుపడాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఆ నవనిర్మాణ దీక్ష సంబంధించిన పేపర్ చూపించే దాంట్లో నిండా అవినీతిలో మునిగి అవినీతి సొమ్ముతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో సహా దొరికిపోయి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి గొంతు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి గొంతే అదే అని చెప్పి ఫోరెన్సిక్ రిపోర్ట్స్లో కూడా నిర్ధారణ అయిపోయిన తర్వాత ఆ మనిషి ఇంకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడమే నిజంగా ప్రజలను అవహేళన చేస్తూ నవనిర్మాణ దీక్షలో అవినీతి రహిత ఆంధ్ర రాష్ట్రం కోసం అందరూ కృషి చేయాలని చెప్పి ఆయన అంటున్న మాటలు వింటే నిజంగా అవహేళన చేసినట్టు కాదా? ఆడియో వీడియో టేపులతో సహా ఒక ముఖ్యమంత్రి బ్లాక్ మనీ ఇస్తూ కోట్ల రూపాయలు సూట్ కేసులతో సహా దొరికిపోతే ఆ మనిషి ఇంకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ ఆ మనిషి ప్రజలను అవహేళన చేస్తూ అవినీతి రహిత ఆంధ్ర రాష్ట్రం కోసం పాటుపడండి అని అంటాడు. ఇంతకన్నా దారుణమైన అన్యాయమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా? అంతటితో ఇంకా ఆగిపోలేదు. విచ్చలు విడిగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత ఆ దోచుకున్న సొమ్ముతో పట్టపగలు ప్రజలు చూస్తున్నారు అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా ఒక్కొక్క ఎమ్మెల్యేకి 30 కోట్లు 40 కోట్ల రూపాయలు ఇస్తూ ఏకంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి 30-40 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నాడు అన్న సంగతి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా చెప్పే పరిస్థితిలో అంతంత డబ్బులు పట్టపగలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే అవినీతి డబ్బును డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే అడిగే పరిస్థితి లేదు. ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఒక్కొక్క ఎమ్మెల్యేకి 30-40 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు. దాదాపుగా 17 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఇంకా ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెడుతూ కొనుగోలు చేసే ప్రయత్నాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కరికి 30 కోట్లు 40 కోట్లు, ఈ మధ్య కాలంలో అయితే 50 కోట్ల రూపాయలు అన్న మాటలు కూడా వింటూ ఉన్నాం. ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయన్నాయని చెప్పి కనీసం అడిగే పరిస్థితి కూడా లేకపోతే లేదు అని అంటే ఈ మనిషి అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా నేను. ఇసుక దగ్గర నుంచి బొగ్గు కొనుగోలు దాకా అవినీతి, కాంట్రాక్ట్ల దగ్గర నుంచి కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి రాజధాని భూములు దాకా అవినీతి, విచ్చల విడిగా అవినీతి, జరగనిదంటూ లేకుండా పోయింది. చివరికి అవినీతి ఏ స్థాయిలో ఉంది అని అంటే గుడి భూములను సైతం దేవుడి భూములను సైతం తక్కువ రేట్లకు తన బినామీలకు ఇచ్చేసి 100 కోట్ల రూపాయలు తన జోబుల్లోకి నింపుకుంటా ఉంటే నిజంగా అమరావతి భూములు అమరావతీశ్వరుడు అంటే శివుని దేవాలయం భూములు చెన్నైలో 1000 కోట్ల రూపాయల భూములను 22 కోట్ల రూపాయలు 22 కోట్ల రూపాయలకే తన బినామీలకు అమ్ముకుంటా ఉన్నాడు అని అంటే చివరికి గుడిలో లింగాన్ని కూడా సైతం మింగేసే ఈ చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే దాని మీద ప్రతిజ్ఞ చేయమని చెప్పి పిల్లల చేత ప్రతిజ్ఞ చేయిస్తూ ఉన్నాడు. దానికి ప్రతిజ్ఞ చేయండి అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు చేత తాను ప్రమాణం చేయండి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఆగి ప్రమాణం చేయండి అని చెప్తా ఉన్నాడు. నిజంగా
ఈ ప్రమాణం అన్నది నిజంగా జరగాలి అని అంటే, నవనిర్మాణ దీక్షలు ఆయన చెప్పింది ఏదైనా నిజంగా జరగాలనంటే చేయాల్సింది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది జరగదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్లలో చేయని మోసం లేదు. ఎన్నికలకు ముందు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేశాడు. ఎన్నికలు అయిపోయాయి, రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ కాక, చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా రుణాలు మాఫీ అయిపోయాయని చెప్పి ఇవాళ అబద్ధాలు కూడా చెప్తా ఉన్నారు. 87,000 కోట్ల రైతుల రుణాలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాఫీ చేస్తానన్నాడు. ఇవాళ 87,000 కోట్ల రూపాయల రెండేళ్ల కాలంలో 87,000 కోట్ల మీద ఉట్టి వడ్డీలే 25,000 కోట్లు రైతులు కడతా ఉంటే, అపరాధ వడ్డీ కింద బ్యాంకులు రైతులను ముక్కుపిండి వసూలు చేస్తూ ఉంటే, ఈ పెద్ద మనిషి ఆ వడ్డీల్లో 3వ వంతుకు కూడా సరిపోని విధంగా రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టి మొత్తం రుణాలన్నీ మాఫీ చేశారని చెప్పి నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ఉంటే, ఈ మనిషి నవనిర్మాణ దీక్షలో ప్రతిజ్ఞ చేయమని చెప్పే నైతిక విలువ ఉందా అని అడుగుతా ఉన్నా నేను. ఇదే ఇండ్లే చేనేత కార్మికుడి ఇండ్లు. ఒక్కసారి ఇదే ఇంటికి వెళ్ళండి, వెళ్ళి మైకులు పెట్టండి, ఆ ఇంట్లో అడగండి. చేనేత కార్మికుడి ఇండ్లది 40,000 రూపాయలు చేనేత కార్మికుడికి రుణాలు ఉన్నాయి. మాఫీ చేస్తానని చెప్పి పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల్లో మాటిచ్చాడు. చేనేత కార్మికుడు రుణాలు మాఫీ కాక ఇవాళ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇదిగో పక్కనే ఇండ్లు. ఒక్కసారి వెళ్ళి అడగండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే నైతిక హక్కు ఉందా అని అడుగుతా ఉన్నా. డ్వాక్రా రుణాలు కష్టపడి పని చేస్తే తప్ప కడుపు నిండని పరిస్థితిలో ఉన్న డ్వాక్రా అక్కచెల్లెమ్మ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానన్నాడు. ఇవాళ అదే డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఇప్పుడు ఇంతకుముందు వడ్డీ లేని రుణాలు కడతా ఉంటే, ఇవాళ అదే డ్వాక్రా అక్కచెల్లెమ్మలు 2 రూపాయలు వడ్డీలు కడతా ఉన్నారు. మాఫీ కాకపోగా ఆ డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ముష్టేసినట్టు 3,000 రూపాయలు రుణం ఇప్పిస్తాను అని చెప్పి ఈ పెద్ద మనిషి మాట్లాడడం నిజంగా ఇంతకన్నా అన్యాయమైన దారుణమైన అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారని అడుగుతా ఉన్నా. ఇటువంటి వ్యక్తి ఈ మాదిరిగా ప్రతిజ్ఞ చేయమని చెప్పే మారల్ విలువలు, వాల్యూస్ ఈ మనిషికి ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. జాబ్ రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నాడు ఆ రోజు ఎన్నికలకు ముందు. జాబ్ ఒకవేళ ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఒక్క ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాల. ఇంతటి దారుణంగా ప్రజలను మోసం చేసి చివరికి చిన్నపిల్లలను సైతం వదలకుండా మోసం చేసిన ఈ వ్యక్తికి ఈ మాదిరిగా ప్రతిజ్ఞ చేయండి అని చెప్పి అడిగే నైతిక విలువ, నైతిక హక్కు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ మనిషి పాలన అంతా కూడా మోసం, అబద్ధాలతో తప్ప ఏమీ లేదు. చివరికి కేంద్రం నుంచి తేవాల్సిన స్పెషల్ స్టేటస్ కూడా రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు అడ్డగోలుగా ఈయనే దగ్గరుండి ఓటు వేయించి రాష్ట్రాన్ని విడగొట్టించి ఆ రోజు ప్రత్యేక హోదా తెస్తాము అని చెప్పి 5 ఏళ్ళు కాదు దాన్ని 10 ఏళ్ళు తెస్తామని చెప్పి, 10 ఏళ్ళు కూడా కాదు దాన్ని 15 ఏళ్ళు తెస్తామని చెప్పి కూడా ఆ రోజు చెప్పి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిన ఈ పెద్ద మనిషి ఇవాళ ప్రత్యేక హోదాను ఇవాళ నీరు కారుస్తూ ఉన్న ఈ వ్యక్తి ఇటువంటి అడిగే నైతిక హక్కు ఈ వ్యక్తికి ఉందా అని అడుగుతా ఉన్నా. చివరికి ఈ వ్యక్తి తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓటు కోసం కోట్లు ఇస్తూ పట్టుబడ్డాడు ఆడియో వీడియో టేపులతో. ఆ ఆడియో వీడియో టేపులతో పట్టుబడ్డ ఈ వ్యక్తి కేసీఆర్ గారితో కనీసం కృష్ణా గోదావరిలలో అడ్డగోలుగా కృష్ణా గోదావరిలో ఆయన ప్రాజెక్టులు కడతా ఉంటే, ఆ ప్రాజెక్టులు కడితే కిందికి నీళ్లు రావు మన రాష్ట్రానికి అన్న సంగతి తనకు తెలిసి, గోదావరిలో కానీ కృష్ణాలో కానీ కిందికి నీళ్లు రావన్న సంగతి తెలిసి కనీసం ఆ కేసీఆర్ గారిని కనీసం ఈయన అడిగే పరిస్థితి కూడా లేదు. కారణం, అడిగితే కేసీఆర్ గారు ఆ ఓట్ల కోసం నోట్లో కేసులు బయటికి తీసి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిస్తారనే ఉద్దేశంతో కనీసం అడిగే పరిస్థితి కూడా లేదు.
ఈ మనిషి ఢిల్లీలో తన కేంద్ర మంత్రులు ఏవైతే కొనసాగుతూ ఉన్నారో ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే ఆ మంత్రులను ఉపసంహరించుకుంటాను అని చెప్పి అల్టిమేటం ఇచ్చే పరిస్థితి కూడా ఈ మనిషికి లేదు. కారణం నరేంద్ర మోడీ గారికి ఈయన అల్టిమేటం ఇస్తే ఈ 2 ఏళ్లలో ఈయన చేసిన అవినీతిని ఆయన బయటికి తీస్తాడని, సిబిఐ ఎంక్వైరీ చేయిస్తాడని ఆయనకు భయపడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీని అడిగే పరిస్థితి లేదు, నరేంద్ర మోడీ గారిని అడిగే పరిస్థితి లేదు. నీళ్ల విషయంలో కేసీఆర్ గారిని కేసీఆర్ గారితో పోరాటం చేసేది, అడిగే పరిస్థితి కేసీఆర్తో చేసేది లేదు. చివరకు చేసిన ఒక్క హామీ కూడా నెరవేర్చని పరిస్థితి, అవినీతి అయితే విడిగా కొనసాగుతూ ఉన్న పరిస్థితి. ఇటువంటి దారుణం చేస్తూ ఉన్న ఈ వ్యక్తి అసలు తనకు నైతిక హక్కు ఉందా? ఈ మాదిరిగా ప్రజలతో ప్రమాణం చేయండి అని చెప్పి అడిగే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. కాంట్రాక్టర్లు అన్నది తెలుగుదేశం పార్టీలో కాంట్రాక్టర్లు ఉంటారు, వైసీపీలో కాంట్రాక్టర్లు ఉంటారు, కమ్యూనిస్ట్ పార్టీలో కూడా చివరికి కాంట్రాక్టర్లు ఉంటారు. ఈ కాంట్రాక్టర్లు అనేవాళ్ళు ఎక్కడో ఒక చోట చేస్తూనే ఉంటారు వర్కులు. వీళ్ళు వర్కులు చేస్తూ ఉన్నారు అని అంటే నేనే తెలంగాణ ప్రాజెక్టులను కట్టొద్దు అని నిరాహార దీక్ష చేస్తున్నాను అంటే దాని అర్థం, ఒకవేళ నువ్వు చెప్పినట్టే ఒకడో అరుణో ఏమన్నా ప్రాజెక్టులు అక్కడ చేస్తూ ఉంటే చేసేవాని కోసం కాకుండా ఆ ప్రాజెక్ట్ ఆపండి అని చెప్పి నేను వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతా అన్నట్టే కదా, వాళ్ళకు వ్యతిరేకంగా నేను నిరాహార దీక్ష చేస్తూ ఉన్నట్టే కదా. మరి అటువంటప్పుడు నువ్వు చెప్పి ఆ కాంట్రాక్టర్ ఎవడైతే ఉన్నాడో ఒకరో ఇద్దరో వాళ్ళకి నష్టం జరుగుతుందా నా వల్ల, లేకపోతే వాళ్ళకి ఏమైనా మేలు జరుగుతుందా నా వల్ల? రాష్ట్ర ప్రయోజనాల గురించి పోరాటం చేసేటప్పుడు 4 కాంట్రాక్టర్లైనా బలి కావచ్చు, 4 ఇంకొకరైనా బలి కావచ్చు, కానీ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. కాంట్రాక్టర్ల కోసం ఇంకొకరి కోసం ఎవరూ కూడా 4 అడుగులు వెనక్కి వేయకూడదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న పని కేసీఆర్ గారితో ఆడియో వీడియో టేపులతో సహా దొరికిపోయి ఆ టేపులు ఎక్కడ బయట పెడతాడో అన్న భయంతో కేసీఆర్ గారిని నిలదీయలేని పరిస్థితి, మోడీ గారిని అల్టిమేటం ఇచ్చి స్పెషల్ స్టేటస్ అడగలేని పరిస్థితి. కారణం చంద్రబాబు నాయుడు గారు అడిగితే సిబిఐ ఎంక్వైరీ. నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన గవర్నెన్స్ మీద చంద్రబాబు నాయుడు గారికి అంత నమ్మకం ఉంటే ఎందుకు ఈ ఫిరాయింపు, ఎందుకు ఈ కొనుగోలు చేసిన ఈ ఎమ్మెల్యేల చేత 17 మంది ఉన్నారు, ఎందుకు ఈ 17 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై చేయడం లేదు? ఎందుకు ఇంకా ఒకరో ఇద్దరో కూడా ఇంకా జరుగుతూ ఉందని అని చెప్తా ఉన్నారు. డీల్ ఏదో ఫైనల్ స్టేజెస్లో ఉంది, వాళ్ళు 30 కోట్లు అడుగుతున్నారు, ఈయనేమో 20 కోట్లు ఇస్తానంటున్నాడు అని చెప్పి ఏదో అటు ఇటుగా ప్రచారం జరుగుతూ ఉంది. మొత్తానికేమో ఆ 17 మందో లేదా 19 మందో ఆ ఎమ్మెల్యేల చేత ఎందుకు వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం లేదు? ఎందుకు వాళ్ళ చేత రాజీనామా చేయించడం లేదు? ఎందుకు ఆ 19 చోట్ల పోయి ఇప్పుడు ఎలక్షన్స్ జరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల తీర్పును ఎందుకు కోరడం లేదు? ఎమ్మెల్యేలేమో కావాలి, కానీ వేరే పార్టీ బీఫాముల మీద గెలిచిన ఎమ్మెల్యేలను నైతిక విలువలను మర్చిపోయి కొనుగోలు చేస్తే దిక్కుమాలిన పరిస్థితిలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు. ఆ కొనుగోలు చేసిన వాళ్ళ చేత కనీసం ప్రజల దగ్గరికి మళ్ళీ తిరిగి తీసుకొని పోయి ఎన్నికలు కూడా పెట్టలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే తన పాలన మీద తనకే నమ్మకం లేదు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కూడా వేరే అవసరం లేదు.